ఇందుకోసం భూత్పూర్ మండలం అమిస్తాపూర్లో రైతు పండుగ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి రైతు పండుగ సభలో పాల్గొనున్నారు. రైతు పండుగ సందర్భంగా వేదికలో 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులకు సంబంధించిన అంశాలపై ప్రదర్శన, శిక్షణ, అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆవిష్కరణలు, వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, విత్తనోత్పత్తులు, హార్టికల్చర్, అగ్రికల్చర్, వరి నాట్లు వేసే పరికరాలు ఇలా అన్నింటిపై రైతులకు అవగాహన కల్పించేలా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచేలా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే వివిధ పథకాల కింద 54,280 కోట్లు రైతుల కోసం ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతులకు ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల్ని మాఫీ చేసినట్లు పేర్కొంది. దేశంలోని వరి సాగు విస్తీర్ణంలో రాష్ట్రం అగ్రస్థానాన్ని నిలబెట్టుకుందని వెల్లడించింది. రైతు పండుగ నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వ పరంగా వెచ్చించిన నిధులపై నివేదికను విడుదల చేసింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రధానంగా రైతుల సంక్షేమం కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలను తెలియజెప్తూ రైతు పండుగ వారోత్సవాలను నిర్వహిస్తుంది. 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో జరిగేటువంటి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో రైతు సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టామనేది ఈ రైతు పండుగలో ప్రజలకు, రైతాంగానికి చెప్పనున్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో దాదాపుగా 47,000 కోట్ల రూపాయలు కేటాయించి అందుకు సంబంధించి రైతు సంక్షేమానికి పాటుపడుతున్నాము. అట్లాగే రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు కొంత ఆలస్యమైన కూడా వాటిని చేస్తాము. ప్రధానంగా రైతులకు ఇచ్చినటువంటి హామీల్లో ఉన్నటువంటి రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో చేశాము. దాదాపుగా 30 లక్షల రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే మాఫీ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని కారణాల వల్ల మిగిలిపోయినటువంటి రైతు బంధుని దాదాపుగా 4 లక్షల ఖాతాలు ఉన్నట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. ఈ 4 లక్షల్లో కూడా ఈ నెల 30వ తేదీ వరకు జరిగేటువంటి రైతు వారోత్సవాల్లో భాగంగా ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఈ రుణమాఫీ మిగిలిపోయినటువంటి రైతులకు రుణమాఫీ చేస్తారు. అదే రోజు రైతులకు చెక్కులు అందిస్తున్నటువంటి పరిస్థితిని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దాంతో పాటు ఇప్పటికే ఇంకొక హామీ ప్రధానంగా ఇచ్చింది. రైతు వరికి సంబంధించి బోనస్ ప్రకటిస్తామని చెప్పారు. క్వింటాకు 500 రూపాయలకు కూడా సన్న ఓట్లకు బోనస్ ప్రకటిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వరి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రైతుల ఖాతాల్లో కూడా ఈ సంవత్సరం నుంచే కూడా ఆ వరి బోనస్ ను కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అట్లాగే వచ్చే సంవత్సరం నుంచి కూడా రైతు భరోసా పేరు మీద రైతుల అకౌంట్ లో కూడా డబ్బులు వేస్తాము. రైతు బీమాకు సంబంధించి పంటల బీమాకు సంబంధించి కూడా వచ్చే సంవత్సరం నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఆ పంటల బీమాకు కూడా ప్రభుత్వమే ఈ బీమా చెల్లిస్తుంది. దాని ద్వారా ఏదైనా పంట నష్టపోయినా కూడా రైతాంగానికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థికంగా రైతుని కొంత ఆదుకునే విధంగా ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచన. అందుకనే రైతు బీమాను కూడా అమలు చేస్తా ఉంది. ఈ 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఈ రైతు పండుగ వారోత్సవాలను నిర్వహిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి అన్యాయం చేసిందనే అంశాన్ని కూడా ఈ పండుగలలో లేవనెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా రైతుల వద్ద కొనుగోలు చేసినప్పటికీ కూడా అటు మిల్లర్లకు ఈ పంట చేరలేదు.
లేదు. దీంతో పెద్ద ఎత్తున కూడా ఈ పంట కొనుగోలు అంశంలో అవినీతి జరిగింది. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే దీన్ని మెక్కారు అనేది అటు కాంగ్రెస్ మంత్రులు గాని నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలను కూడా గత ప్రభుత్వంలో రైతులకు చేసినటువంటి అన్యాయం ఏంటి, తమ ప్రభుత్వంలో రైతులకు జరుగుతున్నటువంటి మంచి ఏంటన్న అంశాలను కూడా రైతు పండుగ సదస్సులో ఈ అంశాన్ని చెప్పబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా జిల్లాల్లో ఈ రైతు పండుగ వారోత్సవాల్లో పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులకు ఒక భరోసా ఉంటుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్న అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి, రైతాంగంలోకి తీసుకుపోయే ఆలోచనతోని ఉన్నట్లు తెలుస్తా ఉంది. 47,000 కోట్ల బడ్జెట్ కు సంబంధించి ఇప్పటికే సంక్షేమం కొనసాగుతుంది. రాబోయే 4 ఏళ్లలో కూడా ఇంకా మరింత సంక్షేమాన్ని కూడా రైతుకు చేస్తామనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. సందీప్, రాకేష్, అంటే 54,280 కోట్లలో సగం అంటే 27,486 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే నిజంగానే గత ప్రభుత్వం సగం ఖర్చు చేసిందా? రైతు సంక్షేమం కోసము గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించినప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రజలకు రైతు ఖాతాల్లోకి చేరలేదు. రైతు ఖాతాల్లోకి చేరకపోగా బీఆర్ఎస్ ఎవరైతే ప్రధాన లీడర్లు ఉంటారో వాళ్ళంతా కూడా వీటిని పక్కదారి పట్టించినట్లు అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే చెప్పిన లెక్కలకు చేసిన పనికి పొంతన లేదనేది ఇటు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా రైతు బంధు ఇచ్చినటువంటి నేపథ్యంలో అనేక భూములకు కూడా రైతు బంధులు ఇచ్చారు. అటు వెంచర్లకైతేంది, బీడు భూములకు, ఎందుకు పనికిరాని భూములు, ఇలాంటి అంటే వ్యవసాయానికి పనికిరాని భూములకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇదంతా బీఆర్ఎస్ నేతలు వాళ్ళకు కావాల్సిన వారికి ఈ విధంగా గత ప్రభుత్వం చేసిందని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ తప్పిదాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకుండా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు రైతు భరోసా కింద రైతుల ఖాతాలోకి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు వేయలేదు. ఆ ప్రక్రియ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. కొంత ఆలస్యమైన కూడా ఈ 2 దఫాలుగా ఇచ్చేటువంటి రైతు భరోసాని రైతుల ఖాతాలో ఇస్తాము, ఎక్కడ తప్పిదాలు జరగకుండా నిజమైన రైతుకు లబ్ధి చేకూరే విధంగానే తమ పాలన ఉంటుంది. ఆ విధంగానే రైతు భరోసా ఇస్తామనేది ఈ ప్రభుత్వం చెప్తుంది. గతంలో కూడా ధాన్య సేకరణ కోసము పెద్ద ఎత్తున నిధులు కేటాయించి భారీగా ఇచ్చినప్పటికీ కూడా ఇటు మిల్లర్లు, ఇటు ప్రభుత్వ అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కుమ్మక్కయ్యి పెద్ద ఎత్తున కూడా నిధులను దారి మళ్లించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని 1,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ నేతల వద్ద ఉండిపోయాయి. వాళ్ళంతా కూడా అవినీతి చేయడానికి పెద్ద ఎత్తున ఆస్కారం అప్పట్లో ఉన్నదనేది ఇప్పుడు నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అలాంటి తప్పిదాలు మరొకసారి జరగకుండా ఒక పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందుకనే రైతు పండుగ ఈ వారోత్సవాలలో కూడా గతంలో జరిగినటువంటి అవినీతి, రైతుల కోసం జరిగినటువంటి అవినీతి ఏంటి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం ఎట్లా ముందుకు పోతున్నాం, ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి నేపథ్యంలో వాటిని ఇంకా ఎట్లా పటిష్టంగా ముందుకు తీసుకుపోతున్నాం అనేది ఈ రైతు పండుగ వేడుకల్లో చెప్పబోతున్నారు. సందీప్, థ్యాంక్ యూ రాకేష్.